గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం భారతీయులందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తినిస్తుందన్నారు కలెక్టర్ వెంకటరమణారెడ్డి. వేడుకల్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డితో పాటు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిలు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అధికారులు. స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నమస్సుమాంజలి. మన ప్రభుత్వ ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. విజయవాడ స్వరాజ్య మైదానంలో రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 19న జాతికి అంకితం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. జిల్లాల పునర్విభజన ద్వారా రాష్ట్ర చరిత్రలో ఒక నవశకం అవతరించింది. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. 2022వ సంవత్సరం ఏప్రిల్ 4న చిత్తూరు జిల్లాలో నుంచి 20 మండలాలు, నెల్లూరు నుంచి 14 మండలాలు కలిపి 34 మండలాలుగా 4 రెవెన్యూ డివిజన్లతో తిరుపతి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లాకు మొదటి కలెక్టర్గా నాకు అవకాశం